తర్వాత ఇప్పుడు మనం 4 MLD అక్కడి నుంచి తీసుకుంటున్న ఆల్టర్నేట్ డేస్లోనే ఇస్తున్నాం సోమశిల నుంచి వచ్చే నీళ్ళు. అయితే ఈ 26, 27 తారీఖుల నుంచి ప్రతినిత్యం నీటి సరఫరా మున్సిపాలిటీ అంతా జరగాలి. ఇది టైం నిర్దేశించాం. దుర్మార్గం ఏంటంటే మీరే ఈ మధ్య అంతా పబ్లిసిటీ చేశారు. మంచినీళ్ళ లైన్లో బోరేసేవాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అది కూడా మనకే దాపురించింది. అటువంటి మనుషులు కూడా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వాళ్ళు మన ఆత్మకు చుట్టూ ఉంటారు. వీళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొస్తారో, ఏ అడవుల్లో నుంచి తీసుకొస్తారో, లేకుంటే జంతువులు కూడా చేయవు ఆ పని. ఆత్మకూరు టౌన్కి వచ్చే మెయిన్ లైన్కి బోరేసి ఆ బోర్ నీళ్లు ఏమైపోతాయో కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు మనం గమనించడం చూసాం. సరే, దాని మీద మున్సిపల్ కమిషనర్ ఇట్లా మా ప్రాపర్టీ డ్యామేజ్ అయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి పద్ధతి ప్రకారం ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. మా పోలీస్ అధికారులు కూడా వెంటనే స్పందించారు. వెంటనే ఎంక్వైరీ చేపట్టారు. ఇది వేసింది ఎవరు, ఎలా జరిగింది, ఏంటి, ఇదేమన్నా కాకతాళీయమా, లేకుంటే కావాలనే వేశారా, లేకుంటే ఆత్మకూరు టౌన్కి మంచినీళ్ళు లేకుండా చేస్తే రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీలు ఏమైనా దాన్ని కూడా క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి వేసినటువంటి వ్యక్తి ఫలానా వ్యక్తి, అతని దుర్మార్గపు ఆలోచన వల్ల ఆత్మకూరు ప్రజలు దాదాపుగా 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. సంపూర్ణంగా ఇది పూర్తి కావాలంటే 26వ తారీఖు వరకు వేయించారు. అంటే 22 రోజుల పాటు ఆత్మకూరు మున్సిపాలిటీలో జనానికి మంచినీళ్ళు ఇవ్వనీయకుండా దుర్మార్గమైనటువంటి ఆలోచన, చర్య ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు. కానీ దురదృష్టం మన ప్రాంతంలో జరిగింది. బాధపడ్డం, అటువంటి వాళ్ళని చూసి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని అనుకోవడం తప్ప మనం చేయగలిగేది కాదు. కానీ చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోయి ఏ ఒక్కడిని ఉపేక్షించేది ఉండదు, వదిలిపెట్టేది కూడా ఉండదు. ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ఏదైతే మనకి మున్సిపాలిటీకి వచ్చిందో దాంట్లో 50 HP మోటార్, 50 HP పంప్, ప్యానల్ బోర్డ్, 7.5 HP పంపు మోటార్, ఇంటర్ కనెక్షన్ పైప్, 100 kVA ట్రాన్స్ఫర్, దాదాపు 24 లక్షల రూపాయలు ఖర్చు అయితే దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. సోమశిల నుంచి వచ్చేటువంటి నీళ్లు 40 HP మోటార్, 40 HP పంప్, 40 HP పంప్, ప్యానల్ బోర్డు, 7.5 HP పంప్ అండ్ మోటార్, 100 kVA ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫికేషన్ ఆఫ్ పైప్ లీక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. అలాగే పెన్నార్ ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీలో పెన్నార్ ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ 25 HP మోటార్, 25 HP పంప్ సెట్, దానికి కొత్త ప్యానల్ బోర్డు, దానికి 5 HP సబ్మర్సిబుల్ పంపు మోటార్, ఇంటర్ కనెక్షన్ పైప్స్ అన్నీ కలిపి 15 లక్షల రూపాయలు, మొత్తం మీద 89 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ దాదాపుగా ఒక 70-75% టౌన్కి ఇవ్వగలిగాం. ఇంకో రోజుల్లో మిగిలినవన్నీ కూడా పూర్తి చేసి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇది శాశ్వత ప్రాతిపదిక మీద ఇప్పటి వరకు దాదాపుగా మనకి ఆత్మకూరుకు కావాల్సింది 5 MLD వాటర్, కానీ ఇవాళ మనకి 4 MLD వాటర్ మనం సోమశిలలో తీసుకున్నాం. 3 MLD ఆర్డబ్ల్యూఎస్ నుంచి కొంత, మన పెన్నారి ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్ నుంచి కొంత, అంటే దాదాపు 8 MLD వాటర్ తీసుకుంటాం.
ఈ ఇంకా కొంచెం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సరిలేదు కాబట్టి 8 ఎమ్మెల్యే పోవట్లేదు. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా సరి చేయమన్నాం. చేసిన వెంటనే మొత్తం మీద ఆత్మకూరులో ఏ ఒక్క వాటర్ కూడా షార్టేజ్ ఆఫ్ వాటర్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది లేకుండా మన ఫిల్టరేషన్ గ్యాలరీస్ నుంచే వాటర్ని పంప్ సెట్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆత్మకూరు ప్రజలు చాలా గొప్ప మనుషులు. ఇన్ని రోజులు మంచినీటి సప్లై ఆపేసిన వాళ్ళు జరిగిన తప్పిదం అర్థం చేసుకున్నారు, సరిచేస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి విశ్వాసంతో ఆత్మకూరు ప్రజలందరూ కూడా సహకరించబట్టే ఇంత ప్రశాంతంగా అధికారులు కూడా పనిచేయగలిగారు. లేకుంటే రోజు ఒక ధర్నా, రోజు ఒక ఇబ్బంది మున్సిపల్ కార్యాలయంలో జరిగేది. ఎవరో ఒకరు కొంతమంది రాజకీయం చేయాలని చేసేవాళ్ళు ఎలాగూ ఉంటారు, అది తప్పదు. అయినా కూడా 99 భాగాలు ఆత్మకూరు ప్రజలు ఓర్పుతో ఈ కార్యక్రమాలను చేయించుకోవడానికి వాళ్ళు పూర్తిగా సహకరించారని చెప్పి నేను ఈ సందర్భంగా